ప్రాజెక్టుకు సంబంధించి మీటింగ్ అనంతరం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం పిలవడం జరిగింది. అందులో ముందుగానే ఒక ఎజెండా ఫైనలైజ్ చేసుకొని దాని మీద చర్చించాలని చెప్పి ఈ సమావేశం పిలవడం జరిగింది. సమావేశంలో మరి తీసుకున్న నిర్ణయాల విషయంలో మీకు తెలియజేస్తాను. ఒకటి, కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి. అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్ది క్లారిటీ ఉండాలి అందరికీ అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి. అదేగాక ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషియస్ ఫర్ బోత్ స్టేట్స్ అనే విషయాన్ని వెంటనే మరమ్మతులు రిహాబిలిటేషన్ మెజర్స్ అన్నీ తీసుకోవాలని సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. ఈ శ్రీశైలం డ్యాంలో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిక చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో. అదేవిధంగా ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా 2020లో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి, ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం అప్పుడు జరిగి ఉండింది. ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో, కేఆర్ఎంబి ఆంధ్రలో లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. చివరిగా ఇంకా అన్ని ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి తతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది. సో మెయిన్లీ ఆన్ దిస్ 4 issues there was a decision today. One, that Krishna river water's usage has been a bone of contention between Andhra and Telangana for a long time. Who is using more water, less water, which canal, which reservoir, which ayakat, etc. A decision has been taken today, and that is on the insist of Honorable Telangana Chief Minister and myself, that telemetry instruments must be put at every offtake point of
Krishna river or canals, that some instruments have been put, but to complete the whole thing, and we said that we would give you funds immediately to Krishna River Management Board to do that exercise of putting telemetry measuring instruments uh, at various points of the Krishna River. That was a important decision taken today. Second, Srisalam Dam has been showing some signs of concern, of anxiety, the plunge pool and other points, and then we have been feeling that it's not been attended to. The duty has been of government of Andhra Pradesh, and the National Dam Safety Authority has also expressed concern about the health of the dam. So it was decided today, the government of India has given directions to the government of Andhra Pradesh that Srisalam Dam will come under them for the purpose of maintenance, and immediately on a most urgent basis, whatever needs to be done, whether it is a plunge pool or other parts of the dam that need urgent work, will be done immediately. Also, as a part of the Andhra Pradesh Reorganization Act and as a part of the Apex Council meeting held in 2020 between the then Chief Ministers of Andhra Pradesh and Telangana, it was a final decision was taken that one of the river management board, there are two river management boards, Krishna and Godavari, one will be located in Telangana and one will be located in Andhra. This is just a ratification of the earlier decision. So the Godavari Management Board will be in Telangana and the Krishna River Management Board will be in Andhra. Also on all the other issues, the other issues concerning Godavari and Krishna river water issue, a decision was taken that a committee formed of consisting of senior officers, engineers and experts from both states would be formed in the next 3-4 days a week, and they will, in the next 1 month or approximately 30 days, they would come up with a way forward on all issues concerning the two states on Krishna and Godavari rivers. Thank you. I told you what decisions were taken. I think it covers everything. Definitely, uh, see, definitely, I think it's a very good thing that both the chief ministers and delegation from both states met under the aegis of the government of India, and any issues that were there were mentioned, and the officers committee would take a decision on the way forward.